వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట్ గ్రామానికి చెందిన తడిగొప్పుల తిరుపతి చిన్నతనంలోనే పోలియో వచ్చి ఎడమ చేయి పడిపోయింది. ఆయన భార్య సుజాతకు 2 కూతుళ్లు అశ్రిత, ఇందు ఉన్నారు. వీరిది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. అశ్రిత చదువు మొత్తం ప్రభుత్వ విద్యాలయాల్లోనే ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులను చూసి ఎలాగైనా డాక్టర్ కావాలని కష్టపడి చదివి 2022వ సంవత్సరంలో నీట్లో మంచి ర్యాంక్ సాధించి మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించి నా డాక్టర్ చదువు ఎలాగైనా కొనసాగించాలన్న ఉద్దేశంతో పాడి ఉదయ్ నందన్ రెడ్డిని, ఫౌండర్ అండ్ సీఈఓని కలిసి నా తండ్రి పరిస్థితిని మరియు నా కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని వివరించిన వెంటనే పాడి ఉదయ్ నందన్ రెడ్డి వెంటనే స్పందించి నీ డాక్టర్ చదువు పూర్తయ్యే వరకు 5 సంవత్సరాల వరకు నీకు అండగా ఉంటానని చెప్పి నా ఎంబీబీఎస్ 2వ సంవత్సరంలో భాగంగా ఈరోజు వీణవంక గ్రామంలో సార్ అనుచరులచే 25,000 రూపాయలను అందజేశారు. చేసినటువంటి ఎఫ్టీవీ సిబ్బందితో పాటు మెడికల్ విద్యార్థులు ప్రజ్వల, ఆశ్రిత, వాళ్ళ తల్లిదండ్రులు, ముఖ్యంగా ఒక బాట చూపించినటువంటి ఆశ్రిత రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. ఉదయ్ రెడ్డి గారి పేరును మీరు ఎల్లవేళలా గుర్తు చేసుకుంటూ మరి వారి బాట లోపలనే నడుస్తాం, మేము కూడా మా చదువు అయిపోయిన తర్వాత అని అన్నారు. దానికి తగ్గట్టు భగవంతుడు మీకు అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని, దానికి తోడు ఉదయనందన్ రెడ్డి గారి ఆశీస్సులు మీకు ఎప్పటికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి చేసినటువంటి మా కంప్యూటర్ ఆధునిక గ్రామదర్శిని కంప్యూటర్ డ్యూరితో మరియు ఎఫ్టీవీ సిబ్బందికి, ఉద్యోగులకు, అదేవిధంగా ట్రైనింగ్కి వచ్చినటువంటి విద్యార్థులకు అందరికీ నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినటువంటి మా సోషల్ మీడియా సిబ్బందికి, శ్రీధర్ సార్కు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిసిందని తెలియజేస్తూ ఈ వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, స్వాతిరెడ్డి మేడం సార్కి, ఉదయ్ నందన్ రెడ్డి గారి సార్కి నా ధన్యవాదములు. నా పేరు తడిగొప్పుల ఆశ్రిత. నేను నీట్ ద్వారానే ఎంబీబీఎస్ సీట్ సాధించాను. మా చాలా పేద కుటుంబము. మా మా బాబాయ్ ద్వారా, మేడం ద్వారా సార్ నెంబర్ తీసుకొని మాట్లాడాను సార్తో. సార్ చాలా మంచివారు. సార్ నాకు 5 సంవత్సరాలు కూడా నువ్వేం బాధపడకమ్మా, నీ చదువుకి నేను తోడుంటానని చెప్పారు. దానికి చాలా కృతజ్ఞతరాలు నేను. నేను కూడా మంచి చదువుకొని మంచి సీట్ తెచ్చుకున్నా కదా, అలా పీజీలో కూడా మంచి ఫ్రీ సీట్ తెచ్చుకొని సార్ బాటలో నడుస్తూ అందరికీ ఉచిత సేవ చేస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్.